నష్టం ప్రతిసారి ఇప్పటికీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 సార్లు. అంతకుముందున్న ప్రభుత్వం టైంలో 30 సార్లో, 40 సార్లో 5 ఏళ్లలో. తుఫాను, వరద. తుఫాను, వరద. వీటిట్లో అతిపెద్ద సమస్య ఏంటంటే ప్రభుత్వాలకేమో రోడ్లు కొట్టుకుపోతాయి, డ్రైన్లు కొట్టుకుపోతాయి. వాటి వల్ల కోట్ల నష్టం. అదే సందర్భంలో రైతు దగ్గర నుంచి మత్స్యకారుల దాకా అటు పడవలే కొట్టుకుపోతాయా, ఇటు పంటలే నాశనం అయిపోతాయి. కోట్ల నష్టం. ప్రభుత్వాలు ఇవ్వగలిగేటటువంటి పరిహారం ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఒక 500 కోట్లు చేతిలో పెట్టగలుగుతుంది. ఒక రైతు 5 లక్షల రూపాయలు పెట్టుబడి నష్టపోతే ఓ 5,000, 10,000 మ్యాక్సిమం ఒక 50,000 చేతిలో పెడితే గ్రేట్ అంటున్నా. 50,000 పెడితే అంత పెట్టరు. సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రకృతితో మమేకం అవుతున్నాం, కానీ ప్రకృతి మనం ఎదిరించలేం. ఈ నష్టాలు మాత్రం నశాలానికి అంటుతున్నాయి. ఇప్పటికీ పరిష్కార మార్గాలు మన దగ్గర లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్నంటే పక్వానికి వచ్చినాయి కాబట్టి కొయ్యలేము, అలాగే ఉంచక తప్పదు. ఇన్సూరెన్స్ కరెక్ట్గా ఉంటే, అందరికీ ఇన్సూరెన్స్ ఉంటే ఇప్పుడు ఆ రైతు సంతోషంగా ఉంటాడు, ఆ డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి. ఆ ఇన్సూరెన్స్ను ప్రోత్సహించలేదు. 19 లక్షల మంది ఇన్సూరెన్స్ చేశారు, అది కూడా అప్పు తీసుకుంటేనే ఇన్సూరెన్స్ వచ్చింది. వాళ్ళ తెప్పలు వాళ్ళ వరకు ఉంటుంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఎంతవరకు ఇవ్వగలుగుతుంది, ఎంత మేరకు ఇవ్వగలుగుతుంది? ఇదో సమస్య. రెండవది వచ్చేటప్పటికి ఈ ఆరబెట్టుకునేటటువంటి, ఈవెన్ తెలంగాణలో కూడా జరిగింది, ఆరబెట్టుకున్నటువంటి ఏవైతే వడ్లు ఇవి నాశనమైనటువంటి పరి. ఇన్ని సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోతుంది స్వాతంత్రం వచ్చి. ఇప్పటికీ కూడా ఆరబెట్టుకోవడానికి ఇట్లాగ పెట్టేటప్పుడు వర్షాలు వస్తే చూసుకోవడానికి ఒక వాటర్ ప్రూఫ్ పట్టాలు లేదా వాటర్ ప్రూఫ్ బాక్సులు లాంటి రైతులకు అందించలేకపోతున్నాం. వాడు రోడ్డు మీద పోస్తారు, వర్షం రాగానే అది తీసేయడానికి ప్రయత్నిస్తారు, ఈలోపు తడిస్తే నాశనం. వాళ్ళు ఎంత కష్టపడ్డా ఉపయోగం లేదు. పేపర్లలో, టీవీల్లో హృదయ విదారకమైన స్టోరీలు, మ్యూజిక్లు వేస్తారు, ఆర్ఆర్లు వేస్తారు. అది చూసి తరించిపోయాం, స్పందించిపోయాం అని ప్రభుత్వాలు చెప్తే, అధికారులు చెప్తారు. ఏది పరిష్కరించరు. ఇక్కడ మానవత్వంతో ఆలోచించాలి, మనిషిగా ఆలోచించాలి. ఆ ప్లేస్లో మనముంటే ఏంటన్నది ఆలోచించాలి. అప్పుడు ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.